మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం భారతదేశ పౌరులుగా ప్రతి ఒక్కరి బాధ్యత అని మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. ఆదివారం పిల్లా సూరిబాబు, శ్రీమతి నాగమణి, పోతిన ఉపేంద్ర, శ్రీమతి పద్మా దంపతుల ఆధ్వర్యంలో చిట్టినగర్ బంగారేకోటి సెంటర్ పైభాగం నుండి మేళతాళాలతో అర్చక స్వామి మంత్రోచ్చారణతో కనకదుర్గమ్మకు ఆషాఢమోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున నగరోత్సవంగా వెళ్లి అమ్మవారికి సారిని సమర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ వారికి భక్తులు పెద్ద ఎత్తున ఆషాఢమాస సారి సమర్పించే కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. సారి సమర్పించే కార్యక్రమంలో తాము పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను గౌరవించాలని, వాటిని కాపాడుకోవాలని సూచించారు. ఈ సారి కార్యక్రమం చిట్టినగర్ బంగారేకోటి సెంటర్, ఆంజనేయ వాగు, నేరుబొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదుగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ సారి సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలతో అమ్మవారికి సారి ఊరేగింపు జగ్గు నివాసం నుండి చిట్టినగర్ సెంటర్, ఆంజనేయ వాగు, నేరుబొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదుగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధికి జై దుర్గా జై జయ దుర్గా అనే నామస్మరణతో నగర పురవీధుల గుండా ఆధ్యాత్మిక శోభతో నగర పురవీధులు ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి, అయితే కృష్ణకిషోర్, గురుమహంత్ మహేష్, పేరాబత్తుల రమణ, దేవిన హరిప్రసాద్, పోతిన సురేష్, పోతిన అప్పారావు, పైల సురేష్, శివాన్, చొక్కర వరలక్ష్మి తదితరులు ఈ సారి కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లా జగ్గు గారు, నాగమణి గారు ప్రతి సంవత్సరం మన విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 48వ డివిజన్ నుంచి అమ్మవారికి ప్రతి సంవత్సరం సారి తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అమ్మలగన్నమ్మ మన ఇంద్రకీలాద్రి పైన కనకదుర్గమ్మకి సారి తీసుకెళ్ళటం జరుగుతుంది. ఎంతో రంగరంగ వైభవంగా అందరూ ఆడవాళ్ళందరూ చక్కగా అన్ని రకాలుగా అమ్మవారికి పసుపు కుంకుమలు, చీరలు, సారీలు అంతా తీసుకొని ఎంతో వైభవంగా మేళతాళాలతోటి బయలుదేరడం జరిగింది. ఏదైతే అమ్మని నమ్ముకుంటున్నారో ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి, అందరి కుటుంబాలు చల్లగా ఉండేలాగా అమ్మ దీవించాలని కోరుకుంటూ ఈ సారిని అమ్మవారు చక్కగా స్వీకరించి ఈ కుటుంబాలన్నిటికీ
చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. దుర్గా భవాని ప్రతి సంవత్సరం కూడా మా ఇంటి వద్ద నుంచి అమ్మవారి సారి ఆ అమ్మవారి అమ్మ ముగ్గురమ్మని మొదలుపెడుతున్న దుర్గా భవాని దుర్గమ్మ తల్లికి పసుపు కుంకుమ పిండి వంటలు మిగతా మా తగింది ఏదైతే ఉన్నాయో అన్ని రకాలుగా వంటలు మొత్తం మేము కాకినాడ నుంచి మా బావగారు మా అక్కగారు అలాగే వైజాగ్ నుంచి మా ఇంకో బావగారు ఇంకో అల్లుడు గారు అలాగే మా కుటుంబ సభ్యులు మొత్తం కూడా ప్రతి సంవత్సరం కూడా ఏటా మా మేరీ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఆ సరళని దీవుని మాకు ఇచ్చి మా అమ్మవారి దీవుని నాకు తీసుకొని అలాగే ఈ సంవత్సరం ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా పొద్దున్న వచ్చి పూజలు చేసి వెళ్ళారు. మరి సంతోషం. అలాగే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందుగా దేశం బాగుండాలి, మా విజయవాడ బాగుండాలి, మా వాట బాగుండాలి అని చెప్పి అమ్మవారిని సర్వేదిన సుఖన భావంతో అంతా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి అలాగే పొద్దున్న ఎల్లంపల్లి శ్రీనివాస గారు కూడా పొద్దున్న వచ్చి పూజ చేసి వెళ్ళారు. అలాగే మేరీ గారు కూడా చెప్పిన టైంకి వచ్చి అమ్మవారి పూజ చేసి ప్రతి ఆట ఇప్పే కాదు ప్రతి సంవత్సరం వచ్చి సల్లన్న దీవుళ్ళు అమ్మవారికి ఇచ్చి అమ్మవారి దీవుళ్ళు ఆమెకి ఇస్తుంది. అలాగే ఎప్పుడు కూడా ఎల్లవేళ బాగుండాలని చెప్పి సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ పిల్లాశ్రీరావు జగ్గు. Like, subscribe and press the bell icon for new updates.